సర్కార్ బర్లకో హాస్టళ్లకో అంగన్వాడీ సెంటర్లకో అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు పోతున్నారని తెలిస్తే ఎట్లుంటది? అప్పటిదాకా పిల్లలకు పెట్టే తిండి పక్కకు పెట్టి కొత్తగా రుచికరమైన వంటలు వండుతారు. అప్పటిదాకా చిందరవందరున్న బడిని హాస్టల్ను శుభ్రం చేసేస్తారు. ఎప్పటికి ఇట్లనే ఉంటది అన్నట్టు కటింగ్లు ఇస్తారు. వాళ్ళు పోయినాక ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టు చేస్తారు. అంతేనా కాదా? కానీ ఇక్కడ రివర్స్ అయింది వ్యవహారం అంతా. చూసిండ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత మేడం ఏం చూపిస్తున్నదో? తన భోజనంలో వచ్చిన బొద్దింకను చేతిలో పట్టుకొని ఇది వేరే ఎవల కంచంలోనో వచ్చింది కాదు, నా ప్లేట్లో వచ్చిన బొద్దింక అని దాని మీసాలు పట్టుకొని చూపిస్తున్నది. మంత్రి గారికే బొద్దింక వచ్చిందంటే అక్కడి పిల్లల పరిస్థితి ఇంకెట్లున్నదో అర్థం చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ బాలికల హాస్టల్కు పోయిన అనిత వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నది. ఇంకేమున్నది, దాంట్లో ఓ బొద్దింక దర్శనం ఇచ్చింది. పప్పు షారు వేసుకొని వెజ్ భోజనం చేస్తుంటే నడిమిట్ల నాన్ వెజ్ వచ్చిందట. అగ చూడుండ్రి, ఒక రాష్ట్రానికి హోం మంత్రి నాకే బొద్దింక వడ్డించిండ్రంటే మీది మామూలు గుండె కాదన్నట్టు చెయ్యి అడ్డం పెట్టుకొని ఎట్లా నవ్వుతున్నదో చూడుండ్రి. పక్కకున్న పిల్లలైతే ఆపుకోలేక పక్కున నవ్విండ్రు. అయితే ఈ వీడియోను మంచిగా చూస్తే ఇదేదో కావాలని చేసినట్టున్నదని కొందరు అంటుర్రు. 2-3 సార్లు చూస్తే ఎరకైతుందని అంటుర్రు. మంత్రి గారు తింటుంటే పిల్లలు ఆమె దిక్కే ఎందుకు చూస్తున్నారు? అనిత మేడం మూతికి చెయ్యి అడ్డం పెట్టుకోగానే అందరూ ఒక్కసారి ఎందుకు నవ్విండ్రని డౌట్ అనుమానం కొడుతున్నది అంటుర్రు. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా కావాలని చేసినట్టున్నదని అంటుర్రు కొందరు. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే హోంమంత్రి మేడం తినే కంచంలోనే బొద్దింకొచ్చిందంటే ప్రతిరోజు ఇసొంటి అన్నమి తినే పిల్లల పరిస్థితి ఇంకెట్లుండాలి? అందుకే మంత్రి మేడానికి కోపం వచ్చి కోట బియ్యం వండొద్దని చెప్పింది. కోట బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా, ఒకరిద్దరు నెత్తి పడేస్తే ఇన్నరా రేషన్ బియ్యం వండొద్దు సన్న బియ్యం వండాలని చెప్తున్నాం గానీ కింది స్థాయిలో అమలు చేస్తలేదని కోపం చేసింది. మరి ఇప్పటిదాకా అమలు అయితలేదంటే మీదే కదా లోపం, మీ పరిపాలన మంచిగా లేదన్నట్టే కదా మేడం అని అంటుర్రు హోంమంత్రి మేడం మాటలు ఇన్నోళ్ళు. 2-3 తీసి వాడేస్తే అందరికి భయం ఉంటది, వాళ్ళని తీసేస్తే ఏమైతుంది మేడం? ఆ బియ్యమే వండుండ్రి అని చెప్పిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండ్రి అని అంటుర్రు. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని వాళ్ళనంటే ఏం లాభం అని కామెంట్లు పెట్టుకుంటా వీడియోను సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతుర్రిగా. అన్ని జాగాలల్లో ఫోన్ పేలు గూగుల్ పేలు వాడొచ్చు కానీ ఆర్టీసీ బస్సులో మాత్రం పైసలు ఉంటేనే టికెట్ ఇస్తారు కదా. అట్లా చాలా సార్లు ఫ్రీ బస్ రాకముందు పైసలు లేక నడుమిట్లనే దిగిపోయినా. కానీ ఇప్పటి సందిగ్గా రంది లేదు పో, బస్సులో కూడా ఫోన్ తోని స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు. నేను మీది మాటలో కొరుతున్న ముచ్చట కాదుది, ఖుద్దు మంత్రి సాబే చెప్తున్నాడు. ఇనుండ్రి సార్, మీరు కానివ్వండి. డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఓహో గట్లనా మంత్రి సాబ్, రైట్, థ్యాంక్ యూ. అయితే ఇప్పటి సంది ఆర్టీసీ బస్సులో కూడా క్యాష్ లేకపోతే స్కాన్ కరో పే కరో అన్నట్టే కదా సార్ చెప్పింది. ఏదేమైనా ఆర్టీసీ బస్సులో పోవాలంటే క్యాష్ ఉండాల్సిందే. 5 రూపాయల చిల్లర లేదంటేనే చెంగడ వింగడే కుడతారు కండక్టర్లు. ఇక ఫోన్పే అంటే ఆ టికెట్ల మిషన్ అందుకొని కొడతట్ట చూస్తారు. కానీ ఇప్పటి నుంచి ఇక బాధ లేదు. ఇక ఆర్టీసీ బస్సులో కూడా ఫోన్పే కొట్టి టికెట్ తీసుకోవచ్చు. ఈ డిజిటల్ పేమెంట్ కోసం కొత్త మిషనరీని తీసుకొస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పిండు. ఉత్త హైదరాబాద్లోనే కాదు, ఇది మొత్తం రాష్ట్రం అంతటా ఆర్టీసీ బస్సుల టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని వాడతారట. ఇండైరెక్ట్గా ఇది మొగోళ్ళ కోసమే అన్నట్టుందిలే, ఎందుకంటే ఆడోళ్ళు ఎట్లనో ఫ్రీ బస్ ఏనాయే. ఇక ఎవరో ఒకరు వేరే స్టేట్ లేడీస్ తప్ప మనోళ్ళు ఇంకా 3 ఏళ్ళు పైసలు పెట్టి టికెట్ కొనరు. ఏమున్నా మొగోళ్ళ కోసం ఇది బాగా అక్కడికి వస్తుంది. కానీ ఇది తెలిసిడే లేటు సోషల్ మీడియాలో కామెంట్లతోని సర్కార్ నిర్గమర్గార్చుకుంటారు మొగోళ్ళు. ఈడికే ఫ్రీ బస్ తెచ్చి మా పానాల మీదకి పట్టుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ మిషన్లకు పెట్టే పైకం ఏదో రేట్లు తక్కువ చేసి ఉన్నది ఉన్నట్టు నడిపిస్తాయి కాదా. ఎవరు అడిగిరు మిమ్మల్ని ఈ డిజిటల్ పేమెంట్? ముందు ఈ మిషన్ల పేరుతో టికెట్ల రేట్లు పెంచి మాకే కదా టోపీ పెట్టేది అని గుస్సా అవుతుర్రు మగజాతి ఆనిముత్యాలంతా. ఎవలం ఎంత మొత్తుకున్నా సర్కార్ డిసైడ్ అయితే చేసేది ఇరుతుంది కానీ రేట్లు పెంచొద్దని మొక్కుకుందాం తీయండ్రి అని నిమ్మలం చేసుకుంటారు ఇంకొంతమంది మొగోళ్ళంతా. మరి డిజిటల్ పేమెంట్ విధానం ఎంత దాకా అక్కర వస్తుందో రాను వాడుతున్న కొద్దే తెలుస్తుంది. ఇక ఏమంటారు? గంతే కదా.